డియర్ టీజీ డీసెట్ ఆస్పిరెంట్స్, మీరు వేచి చూస్తున్న సెకండ్ వెబ్ ఆప్షన్స్ యొక్క డేట్ రావడం జరిగింది. మరి మీరెంతో ఆతృతతో చూస్తున్నారు. మరి దీనికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ సంబంధించి డీసెట్ సైట్‌లో ఇప్పుడే పెట్టడం జరిగింది. అయితే ఒకటి చాలామంది ఏమైందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపించుకోలేదు. మరి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందు చేయలేదో వారు ఈసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అంటే ఒకటి గమనించాలేందంటే, ఇప్పటివరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వారు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. 27 తారీఖు నాడు మీరు జిల్లా విద్యా శిక్షణ సంస్థ మీ యొక్క జిల్లాలో వెళ్లి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపించుకోవచ్చు. కాబట్టి ఒక అంశం ఏం గమనించాలి అంటే, రెండోసారి చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు చేసుకోవచ్చు. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ 28 నుంచి 30 మధ్యలో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చంటే, ఫస్ట్ ఫేజ్‌లో ఎవరైతే సీట్ అలాట్ అయిందో మీరు కాలేజ్ చేంజ్ చేయాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు. అదేవిధంగా వెబ్ ఆప్షన్ 1లో పెట్టుకోని వాళ్ళు లేదా సేట్ మిస్ అయిన వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్ 28-30 పెట్టుకోవచ్చు. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టినంక మీకెక్కడన్నా అనుమానం ఉండి మీ కాలేజ్ ఏదైనా చేంజ్ చేయాలనుకున్న వాళ్ళు ఎడిట్ ఆప్షన్ 1 తారీఖు నాడు చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు అలాట్‌మెంట్ 5 తారీఖు నాడు వస్తుంది. ఎవరికి అలాట్‌మెంట్ వస్తుందంటే ఫస్ట్ ఫేజ్‌లో సీట్ అలాట్ అయ్యి మరొక కాలేజ్ తీసుకోవాలనుకున్న వరకు స్లైడింగ్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ వెబ్ ఆప్షన్‌లో పెట్టుకున్న వాళ్ళకి కూడా ఒకవేళ సీట్ లభ్యమవుతే మీకు అలాట్‌మెంట్ జరుగుతుంది. అయితే అలాట్‌మెంట్ కూడా మీకు ఇంతకుముందు చెప్పినట్టే మీ సెల్‌కు మెసేజ్ రావడం జరుగుతుంది. 5 తారీఖు నాడు అలాట్‌మెంట్ జరిగిన తర్వాత మీరు 5-6 తారీఖు నాడు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత కాలేజ్‌కి 7థ్ నాడు రిపోర్ట్ చేయాలి. ఏ కాలేజ్ అయితే అలాట్ అవుతుందో ఆ కాలేజ్ 7థ్ నాడు రిపోర్ట్ చేయాలి. మీ సర్టిఫికేట్స్ తోటి సహా. అదే విధంగా ఇది సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సెలింగ్ అయిపోయినట్టు. రిపోర్ట్ చేసిన తర్వాత ఇంకేమన్నా సీట్లు మిగిలి ఉండి కన్వర్షన్స్ ఉంటే అది 10 తారీఖు నాడు జిల్లా శిక్షణ సంస్థలో జరుగుతుంది. ఇది కన్వర్షన్ అంటే ఏంటిదంటే మెరిట్ కమ్ రోస్టర్‌లో. అదేవిధంగా అంటే మెరిట్‌లో ఉండి సీట్ ఖాళీ ఉన్నట్టయితే మీకు అలాట్‌మెంట్ 10థ్ నాడు డైట్ కాలేజీలలో జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మీరు అలాట్‌మెంట్ ఆర్డర్స్ 10థ్ నుంచి 11థ్ రోజు వరకు తీసుకొని కాలేజీలో 10థ్, 11థ్‌కి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, ముఖ్య గమనిక ఏందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ 27 నుంచి స్టార్ట్ అయ్యి మనకు రిపోర్టింగ్ 7 తారీఖు అయిపోతుంది సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సెలింగ్. ఒక ఎవరైతే మొదటి దశలో వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదో వారందరూ కూడా జిల్లా విద్యా శిక్షణ సంస్థకొచ్చి ఆహ్, ప్రతి ఒక్క జిల్లాలో 10 జిల్లాల్లో ఉన్న విద్యా శిక్షణ సంస్థకొచ్చి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్టర్ గారు లేదా డీసెట్ కన్వీనర్ గారు ఇచ్చిన దాని ప్రకారం దాదాపు 6,000-7,000 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ మిస్ అయ్యారు. మీరు వెరిఫికేషన్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు లింక్‌లో పెడతాను తెలుగులో. ధన్యవాదాలు.